అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అందులోవే మరికొన్ని అంశాలు. ఇతరులను సంతోషపెట్టడం. నాకు విజయ రహస్యం తెలియదు కానీ ఓటమికి రహస్యం తెలుసు. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించటమే ఓటమికి కారణం అంటారు జిల్ కోస్బీ. తమ పిల్లలు అందరి మెప్పు పొందాలని, అందరినీ సంతోషపెట్టే ప్రవర్తనను, అలవాట్లను కలిగి ఉండాలని చూడటం సరికాదని దీని అర్థం. అందరినీ సంతోషపెట్టాలని చూడటం పరాధీన మనస్తత్వాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్. మీ పిల్లల కోసం మీరేం చేస్తున్నారు? అదేం ప్రశ్న? మా పిల్లల కోసం ఏం చెయ్యట్లేదు. మాకు వాళ్ళకంటే కావాల్సింది ఏముంది? తిండికి లోటు లేదు. మంచి బట్టలు కొంటున్నాం. మంచి బడికి పంపించి చదివిస్తున్నాం. ఆటలాడిస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బు కూడబెడుతున్నాం. ఇంతకన్నా ఎక్కువ ఏం చెయ్యగలం? అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం సగటు తల్లిదండ్రులు తమ పిల్లలతో వారానికి 15 నిమిషాలు మాత్రమే అర్థవంతమైన సంభాషణ చేస్తారని తేలింది. పిల్లలు తమ తోటివారి నుంచి, టీవీ కార్యక్రమాల నుంచి జీవిత విలువలను నేర్చుకుంటున్నారని ఆ అధ్యయనంలో గుర్తించారు. మీరు ఉన్న సమయాన్నంతా ధనం సంపాదించటానికే ప్రయత్నిస్తారు. అలాంటిది మీ పిల్లల గురించి ఎందుకు శ్రద్ధ తీసుకోరు? మీ సంపాదనంతా చివరికి దక్కేది వాళ్ళకే కదా అని సోక్రటీస్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రశ్నించారు. నేటి ఉరుకుల పరుగుల యుగంలో సోక్రటీస్ మాటలు మరింత అర్థవంతంగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు రోజు పిల్లలతో గడిపే నాణ్యమైన సమయం బాగా తగ్గిపోతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది భావి సమాజానికి మంచి పరిణామం కాదు. ఎంత బిజీ కార్యక్రమాలు ఉన్నా తమ డైరీలో తమ పిల్లలతో రోజూ కాసేపు గడపటానికి సమయాన్ని ఇవ్వాలి. ఆ సమయం కూడా నాణ్యమైనదిగా ఉండాలి. అంటే పిల్లల చదువు గురించి చర్చించటం, జీవన విలువలు నేర్పించటం చేయాలి. మీరు రోజు పిల్లలతో గడిపే సమయాన్ని రెట్టింపు చేయగలిగితే వారి విజయావకాశాలను ఎన్నో రెట్లు పెంచినట్లే. అలాగే తెలివితేటల్లో వైయక్తిక భేదాలు. ఒకే తల్లిదండ్రుల పిల్లలు కూడా తెలివితేటలు, సామర్థ్యాలు ఒకే రకంగా కలిగి ఉండరు. సామర్థ్యాలు, తెలివితేటలు వ్యక్తికి మారుతూ ఉంటాయి. సగటు తెలివితేటలు గలవారు, సగటుకు మించిన తెలివితేటలు గలవారు, సగటు కన్నా తక్కువ తెలివితేటలు గలవారు అని వ్యక్తులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సగటు తెలివితేటలు కలిగిన వారి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తుల సామర్థ్యాలు కూడా వేర్వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండే 2 పిల్లల్లో ఒకరు లెక్కలలో మంచి ప్రతిభ చూపిస్తే మరొకరు భాషలో మంచి ప్రతిభ చూపించవచ్చు. అందుకే పిల్లలందరూ సమాన ప్రతిభ కనపరచాలని చూడటం సరికాదు. వారి తెలివితేటలు, సామర్థ్యాలకు తగినట్లుగా ఎదిగే అవకాశాలను తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు కల్పించాలి. ఒక్క చదువు గురించి మాత్రమే కాకుండా ఇతరత్రా విషయాల్లో పిల్లల బాగోగులను తల్లిదండ్రులు ఇరువురూ సమానంగా చూడాలని నియమ నిబంధనలు ఏమీ లేవు. వీలును బట్టి, అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. అయితే పిల్లలు బాగుపడ్డా చెడిపోయినా అందుకు తల్లిదండ్రులు ఇద్దరిదీ సమాన బాధ్యత ఉన్నట్లుగానే అందరూ పరిగణిస్తారు. కూతురు చెడుగైన మాత తప్పు, కొడుకు చెడుగైన తండ్రి తప్పు అన్న నరసింహ శతకంలోని భావన పోయి ఇద్దరిపైన సమాన బాధ్యత ఉన్నట్లు నేడు మనం గమనిస్తాం. చదువు పట్ల మంచి అవగాహన, సబ్జెక్టు పరిజ్ఞానం గల తల్లి లేదా తండ్రి పిల్లల చదువు విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకోవటంలో తప్పులేదు. అది అవసరం కూడా. కానీ దానిని ఒక బరువుగా భావించనవసరం లేదు. అలాగే అంగవైకల్యం గల పిల్లలు. శారీరక, మానసిక అంగవైకల్యం గల పిల్లలు సమాజంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే హేళనలు అలాంటివి.
అందుకే అలాంటి పిల్లలు గల తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా వారిని పెంచాల్సి ఉంటుంది. ప్రేమ, వాత్సల్యాలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వారికి సమాజంలో ప్రేమ, వాత్సల్యం తక్కువగా లభించిన తల్లిదండ్రులు దానిని పూరించేటట్లుగా చూసుకోవాలి. నేటి పిల్లలే రేపటి భవిష్యత్ సమాజ నిర్మాతలు. నేడు తల్లిదండ్రులు, సమాజం పిల్లల పెంపకం, చదువుపై, వ్యక్తిత్వ నిర్మాణంపై ఎంత శ్రద్ధ తీసుకుంటే రేపటి సమాజ భవిష్యత్ అంత బాగుంటుంది. ఇల్లు, సమాజం పిల్లల వికాసంలో పరస్పర సహకార భావంతో పనిచేయాలి. గిజుబాయి గారు రాసిన చిన్న కవితని మనం ఇక్కడ చదువుకుందాం. నేనెక్కడ ఆడను, నేనెక్కడ గెంతను, నేనెక్కడ పాడను, నేనెవరితో మాట్లాడను. మాట్లాడితే అమ్మకు కోపం, ఆటలాడితే నాన్నకు కోపం. కాలు కదిపితే కూర్చోమంటారు, నోరు మెదిపితే నోరు ముయ్ అంటారు. మీరే చెప్పండి, నేనేం చెయ్యను, నేనెక్కడికి వెళ్ళను.